ప్రాణాలకు రక్షణ లేదు, రెచ్చిపోతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, పచ్చని పల్లెల్లో ఫ్యాక్షన్ నీడలు. కొల్లాపూర్ తాలూకాలో ఎంపీపీ పైన హత్యాయత్నం. గతంలో ఓ జవాను దారుణంగా హత్య. ఆ ఘటన మర్చిపోక ముందుకే మరొక ఘటన అంట. చూడండి, కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు గారి దారుణాలు ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. ఆ మంత్రి ఆయన బేసిక్గా జూపల్లి కొల్లాపూర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. జూపల్లి నీచ రాజకీయము, జూపల్లి హత్యా రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో కొల్లాపూర్లో తెలుసు. మనం చూపించడం కూడా సమాజానికి. సేమ్ అట్లనే ఇంకోటి కూడా, హత్యా రాజకీయాలకు పచ్చని పల్లెలు వేదిక అవుతున్నాయి. కాంగ్రెస్ పాలన ఫ్యాక్షన్ రాజకీయాలను మరిపించేస్తోంది. మొన్నటికి మొన్న కొల్లాపూర్లో ఓ జవాన్ను దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీపీ పైన హత్యకు యత్నించారు. వరుస ఘటనలతో గ్రామాల్లో భయానక వాతావరణం ఏర్పడింది. ప్రశ్నిస్తే, విమర్శిస్తే దాడులకు పాల్పడుతున్న సంస్కృతి ఇప్పుడు రాజ్యం వెళ్తా ఉంది. కాంగ్రెస్ దాడులను చూసి చూడనట్టు వదిలేస్తుండడం గమనార్హం. కాంగ్రెస్ దాడులు చేస్తూ ఉంటే పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన అంటే అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వనపర్తి జిల్లా పానగల్ మండలం ఎంపీపీ శ్రీధర్ పైన ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఆది శ్రీను, ఆది స్వామి దాడులకు పాల్పడ్డారని శ్రీధర్ రెడ్డి తెలిపారు. తమకు దళిత బంధు రాకపోవడానికి తనే కారణం అంటూ దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు ప్రయత్నం చేసిరంట. ఈ విధంగా ఉన్నది. సో అన్ని రాజకీయ హత్యలు జరుగుతూ ఉన్నాయన్నమాట కొల్లాపూర్లో. మన మంత్రి గారేమో ఇప్పుడు కూడా నాకేం సంబంధం లేదు, నిన్ను పత్తితులు నాకేం సంబంధం లేదని చెప్తాడు జూపల్లి కృష్ణారావు.